నిజంగా నేను ఒక విధంగా అయితే సపోర్ట్ ఎవ్వరు చేస్తలేరని చాలా బాధపడిన రోజులు కూడా ఉన్నాయి. హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐఎమ్ సోల్జర్ వైఫ్. ముందుగా నా ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోకి లైక్ ఇవ్వండి. మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మీరు థంబ్నెయిల్ కూడా చూసే ఉంటారు. నేను యూట్యూబ్ ఛానల్లో ఏమేమి మిస్టేక్ చేశాను, నాకు యూట్యూబ్ ఛానల్లో ఎంత మనీ వస్తున్నాయి, చాలా డౌట్స్ ఉన్నాయి కొంతమందికి. అంటే ఈమె పైసలు వస్తేనే కదా చేసేది, పైసలు రాకుంటే ఎందుకు చేస్తుంది అనేసి కూడా కొందరు అనుకుంటున్నారు. నన్ను మనీ ఎంత వస్తున్నాయి అని కూడా అడిగారు అనమాట. సో కొన్ని డౌట్స్ ఉన్నాయి, అవి క్లియర్ చేద్దామని. నేను చేసే మిస్టేక్స్ ఎవరు చేయొద్దు, కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి నా సజెషన్ ఏంటి అనేసి ఈ వీడియోలో చెప్తాను. మ్యాక్సిమం యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ నేను చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ ఒకటి చెప్తున్నాను అందరికీ, ఏంటంటే వన్స్ యూట్యూబ్ ఛానల్ ఎవరైతే స్టార్ట్ చేసినా, ఎవరైనా వీడియోస్ చేస్తున్నా వాళ్ళని ఎవ్వరు తప్పుగా అనుకోవద్దు. ఎందుకంటే వాళ్ళకు అనేది ఒక క్లారిటీ ఉండి యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేస్తారు. దాన్ని ఏదో మీరు నెగిటివ్ చేసుకుంటారు. సో అది మాత్రం తప్పు. వాళ్ళ క్లారిటీ ఉంటుంది, వాళ్ళ ఇంట్లో పర్మిషన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ ఇంకా ఈ బయట వాళ్ళు ఏంటంటే ఈమె అవసరమా, ఈమె వీడియోలు చేస్తుంది అనేసి అనుకుంటారు. కానీ ఒక క్లారిటీతోనే వీడియోస్ అయితే చేస్తారు ఎవరైనా యూట్యూబ్లో చేసేవాళ్ళు. అంటే వాళ్ళు ఫ్యూచర్లో ఏం చేద్దాం అనుకుంటారు, మనీ ఎర్న్ చేసుకోవాలని ఎవరికైనా ఉంటుంది. డబ్బులు వస్తున్నాయి అంటే ఎవరు వద్దనుకుంటారు? ఎవరు వద్దనుకోరు కదా. ఆ డబ్బులు ఎట్లా వస్తాయి? కష్టపడుతూనే వస్తాయి. ఇందులో వీడియో తీయడము, వీడియో ఎడిటింగ్ చేయడం, వాయిస్ ఇవ్వడము ఎంత కష్టం అంటే అసలు కెమెరా ముందు మాట్లాడే వాళ్ళకి, స్టార్టింగ్లో మాట్లాడే వాళ్ళకి చాలా కష్టమవుతుంది. అది ఎడిటింగ్ కూడా చాలా ఇబ్బంది కూడా ఉంటుంది అనమాట. అందుకే చెప్తున్నాను, ఖాళీగా కూర్చొని ఏదో చేద్దామంటే చేద్దామని అయితే చెయ్యరు ఎవరైనా యూట్యూబ్ ఛానల్ వాళ్ళు. కష్టపడితేనే ఫలితం ఉంటుంది. ఏదైనా మనకి డబ్బులు కూడా యూట్యూబ్లో ఫ్రీగా అయితే ఇవ్వరు. ఉంటాయి కొన్ని పాలసీలు అయితే ఉంటాయి, వాటిని దాటకుండా మనము వీడియోస్ చేసుకుంటేనే మనకు మనీ ఉంటుంది, మన ఛానల్ సేఫ్గా ఉంటుంది, మన ఛానల్ మానిటైజేషన్ కూడా అవుతుంది అనమాట. సో అట్లా ముందుగా ఈ విషయం అయితే చెప్తాను. ఖాళీగా ఉండి ఏదో చేద్దామంటే మాత్రం అట్లా చెయ్యరు ఎవ్వరు. యూట్యూబ్ ఛానల్ పెట్టేవాళ్ళు, వాళ్ళకు ఒక క్లారిటీ ఉంటుంది. చూసేవాళ్ళు కొంచెం అర్థం చేసుకోండి. నెక్స్ట్ ఒకటి ఏంటంటే, నేను ఛానల్ ఎప్పుడు స్టార్ట్ చేశాను, 2021లో స్టార్ట్ చేశాను. నేను కొన్ని తెలుసుకొని స్టార్ట్ చేశాను. నాకు ఒకటే నా మైండ్లో ఉన్నది ఏంటిదంటే 4000 వాచ్ అవర్స్ కావాలి, 1000 సబ్స్క్రైబర్స్ అయితే ఛానల్ మానిటైజేషన్ అవుతుందని అనుకున్నాను. 1 year లోపు అయితే చెయ్యాలి. చెయ్యకున్నా మనకి ఆ తర్వాత కూడా మన వాచ్ అవర్ కంటిన్యూ అవుతుందని నేను అట్లా అనుకున్నాను. మళ్ళీ నేను కంటిన్యూ చేస్తానని పక్కా అనుకున్నాను కాబట్టి నేను ఛానల్ కంటిన్యూ చేశాను. కానీ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మధ్యలో ఆపాల్సి వచ్చింది. అంటే డైలీ కాకుండా మధ్యలో 1 week ఆపినా మన అనాలిసిస్ అనేది పడిపోతుంది అనమాట. యూట్యూబ్లో అది వాచ్ అవర్ అనేది చాలా డౌన్ అయిపోతుంది. 1 year వన్స్. నేను ఇప్పుడు 21లో స్టార్ట్ చేశాను, కంటిన్యూ అయితే చేయలేదు. డిస్కంటిన్యూ వల్లనే నా మిస్టేక్ అనేది అయిపోయింది. ఏ ప్రాబ్లం ఉన్నా వన్స్ స్టార్ట్ చేస్తే కంటిన్యూ చేయండి. 1 year వరకు కష్టపడండి. కష్టపడితే మాత్రం ఖచ్చితంగా ఫలితం ఉంటుందని నేనైతే చెప్తాను. ఇంకా ఫైనల్గా ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తున్నాను, కంటిన్యూగా చేస్తా. 1 year వరకు ఒక గోల్ అయితే పెట్టుకున్నాను, డిస్కంటిన్యూ చేయకుండా కంటిన్యూ చేయండి. అలాగే మెయిన్గా భయపడొద్దు. వాళ్ళు చూస్తున్నారు, వీళ్ళు చూస్తున్నారు, నా వీడియో వాళ్ళు చూస్తారేమో, మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు నా గురించి ఏమనుకుంటారో, బ్యాడ్గా అనుకుంటారో, గుడ్గా అనుకుంటారో అని అస్సలు ఆలోచించొద్దు. మీకు నచ్చింది మీరు చేయండి. పక్కన వాళ్ళ గురించి ఆలోచిస్తే మనం అస్సలు ముందుకు వెళ్ళలేము. మెయిన్గా చెప్తున్నాను, రియల్గా చెప్తున్నాను. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ అయితే చేసినా కానీ భయం అయితే చాలా ఉండేది. అంటే నేను వీడియోస్ పెడుతున్నా కదా, ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో అనేసి ఉండేది. అట్లా కూడా నా చాలా మైనస్ అయిపోయింది. కానీ ఎవరు ఎందుకు అనుకుంటారు? అనుకుంటే వీడియో చూసినంతసేపు అనుకుంటారు, తర్వాత మన గురించి ఎందుకు పట్టించుకుంటారు? ఎవ్వరు పట్టించుకోరు. సరే ఒక 2 days 3 days చూసినప్పుడల్లా అనుకుంటారేమో, కానీ తర్వాత ఎవరేం పట్టించుకోరు. పట్టించుకుంటే ఇంకా వాళ్ళ ఇంట్రెస్ట్ అది. అంటే మనం అంటే అంత ఇష్టం ఉన్నది కాబట్టి మన గురించి ఎక్కువగా పట్టించుకుంటున్నారు అని అనుకోవాలి. సో ఏదైనా పాజిటివ్ నెగిటివ్ తీసుకుంటేనే మనం యూట్యూబ్లో ఉండాలి. మెయిన్గా భయపడొద్దు. ఖచ్చితంగా స్టాండ్ తీసుకొని మరి 1 year కంటిన్యూగా వీడియోస్ చేయాలి. ఇలాంటి లక్షణాలు ఉంటేనే మనం యూట్యూబ్లో క్లిక్ అవుతాము. మెయిన్గా వాయిస్ కూడా బాగుండాలి, లేకుంటే మన ఫేస్ అన్న బాగుండాలి, మన వీడియో క్లారిటీ అన్న బాగుండాలి, మనం చెప్పే కంటెంట్ అన్న బాగుండాలి. ఏదో ఒకటైతే బాగుంటేనే మన వీడియోస్ అయితే చూస్తారు అందరూ. ఏదన్నా ఒకటైనా మనం బాగాలేకున్నా మన వాయిస్ బాగున్నా నచ్చుతుంది, మనం చెప్పే విధానమైనా నచ్చుతుంది. నచ్చితే ఓకే, లేకపోతే మనం చెప్పే విధానం బాగాలేకున్నా మనం చూస్తే కొందరికి నచ్చుతుంది.
సో అట్లా అనమాట. ఏదన్నా ఒకటి మెయిన్గా ఫేస్ టు ఫేస్ మాట్లాడడం నేర్చుకోండి. ఇప్పుడు చూడండి, నా ముందు వీడియోలు చూడండి, ఇప్పుడు నేను మాట్లాడేది చూడండి, చాలా డిఫరెంట్ ఉంటుంది. వన్స్ ఒకసారి మనం ఏదైనా చేద్దామని స్టార్ట్ చేసినామంటే చాలా ఐడియాస్ వస్తాయి. ఆ ఐడియాస్ని మనం ఎట్లా యూజ్ చేసుకోవాలని ఆలోచించండి. కానీ డిస్కంటిన్యూ చేసిరనుకో, మధ్యలో ఆపిరనుకో, మనకు వచ్చే ఐడియాస్ కూడా రావు. ప్లస్ వాచ్ అవర్ అనేది తగ్గిపోతుంది. మన యూట్యూబ్ ఛానల్ కూడా క్లిక్ అవ్వదు. మనకి విసుగొస్తుంటుంది. పిల్లలు ఒక విధంగా ఫ్యామిలీ చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, మొత్తం అంతా హ్యాండిల్ చేసుకుంటా ఎడిటింగ్, వాయిస్ ఓవరు, ఇవన్నీ థంబ్నెయిల్, ఇవన్నీ అంటే చాలా కష్టము. కాబట్టి ఏదైనా నేను చెప్తున్నా, కంటిన్యూ చేయండి, కష్టపడండి, ఖచ్చితంగా క్లిక్ అవుతారు. సో అది మెయిన్గా పక్కన వాళ్ళు ఏమనుకుంటురా అని భయపడొద్దు. అట్లా భయపడడానికే యూట్యూబ్ ఛానల్కి రావద్దు, నేనైతే చెప్తున్నా. సో నేను చేసే మిస్టేక్స్లు అవే. ఎవరు సపోర్ట్ చేస్తలేరని అస్సలు అనుకోవద్దు. ఎవరు సపోర్ట్ చేయరు. సపోర్ట్ చేస్తే ఓకే, ఇంకా బాగుంటుంది. సపోర్ట్ చేసిన వాళ్ళకి ఇంకా ముందుకు వెళ్తారు. నాకు సపోర్ట్ చేస్తారేమో అనేసి నాలాగా అనుకోకుండా నేను కూడా చాలా ఊహించిన, నాకు సపోర్ట్ ఎంతమంది చేస్తారు, నాకు బ్యాక్గ్రౌండ్ ఉందిలే, నాకు సపోర్ట్ చేస్తారని నేను చాలా వరకు అనుకున్నా. నాకు ఎవ్వరు సపోర్ట్ చేయలే. ఇప్పటికీ నేను ఎవరు సపోర్ట్ కూడా కోరుకుంటలేను కూడా. చేస్తే మంచిదే, అందరిని గుర్తుపెట్టుకుంటా. కానీ చేయకపోతే నేను ఇంకా ఇప్పుడు అన్నీ భయం లేదు, మనకి ఏం లేదు, ఇంకా అన్నిటికీ ముందుకు పోవాలని ఒకటే ఆలోచన ఉంది. అందుకే ఇలాంటి మిస్టేక్స్ ఎవ్వరు చేయొద్దని నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. నిజంగా నేను ఒక విధంగా అయితే సపోర్ట్ ఎవ్వరు చేస్తలేరని చాలా బాధపడిన రోజులు కూడా ఉన్నాయి. ఇలాంటివి ఎవరు చేయొద్దు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి, వీడియోస్ కంటిన్యూగా పెట్టండి, ఖచ్చితంగా క్లిక్ అవుతారు. మనం చెప్పేది ఎదుటివారికి కొంచెమన్నా ఉపయోగపడాలి, లేకుంటే వాళ్ళు నవ్వుకోవాలి. మనం చెప్పే కంటెంట్ బాగుంది అని అట్లా ఒక ఫీలింగ్ అన్న రావాలి. ఇలాంటివి నేను చాలా ఫేస్ చేశాను. 21లో స్టార్ట్ చేసి మళ్ళీ ఇప్పుడు కంటిన్యూ చేయాలనుకున్నా, అంటే నాకు ఇష్టం అది. నేను ఎంత డిస్కంటిన్యూ చేసినా నా మైండ్ అంతా దాని మీదకి వెళ్ళిపోతుంది. నేను కంటిన్యూ చేసుకోవాలి, నేను ఎంతో కొంత మనీ ఎర్నింగ్ చేసుకోవాలి, ఇంకా నేను చేసుకోవాల్సినవి చాలా ఉన్నాయి అనేసి అనుకుంటాను. ఇప్పటి నుంచి అయితే నా వీడియోస్ వస్తాయి. నేను మీకు కూడా సజెషన్ ఇచ్చేది ఏంటి అంటే, యూట్యూబ్ ఛానల్ కంటిన్యూ చేయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు హ్యాపీగా ఛానల్ పెట్టుకోండి, ఖచ్చితంగా మనీ అయితే వస్తుంది. ప్రజెంట్ ఇప్పుడు నాకు ఎలాంటి మనీ రావట్లేదు. ఆల్రెడీ నేను చేసిన వీడియోస్కి వాచ్ అవర్ అనేది తగ్గిపోయింది. సో ఇంకా చాలా సెట్టింగ్స్ కూడా ఉంటాయి. సో ఇంకేమన్నా మీకు డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా నేనైతే మీతో షేర్ చేసుకుంటాను. సో నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలాంటి డౌట్ ఉన్నా కానీ ఖచ్చితంగా నేనైతే షేర్ చేస్తాను. మెయిన్గా ఒక గోల్ పెట్టుకోండి. మీ ఛానల్ ఎందుకు పెట్టుకున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు మీ ఛానల్లో అనేసి ఒక గోల్ పెట్టుకోండి. నేను నేనైతే ఆర్మీ ఫ్యామిలీ గురించి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎలాంటి హ్యాపీనెస్ ఉంటుంది, ఇలాంటి షేర్ చేద్దామని నేను మెయిన్గా పెట్టుకున్నాను. అందుకే నా ఛానల్ పేరు కూడా ఐఎమ్ సోల్జర్ వైఫ్ అని పెట్టాను అనమాట. సో అట్లా మీకు ఒక క్లారిటీ ఉండాలి. ఛానల్ పేరు అనేది, దాంట్లో వచ్చే కంటెంట్ కూడా క్లారిటీ ఉంటే మీరు ఖచ్చితంగా క్లిక్ అవుతారు. డిస్కంటిన్యూ మాత్రం చేయొద్దు, భయం అస్సలు ఉండొద్దు. నేను చెప్పాలనుకుంది ఇందులో కొంచెం ఇన్ఫర్మేషన్ అన్న మీకు యూజ్ అయిందని నేను అనుకుంటున్నాను. యూజ్ అయితే ఒక లైక్ ఇవ్వండి నా వీడియోకి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్రతి డౌట్కి నేను క్లారిటీ చేయడానికి రెడీగా ఉన్నాను. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్.